ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్. ఆ కంపల్షన్లో పోయి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అవుతుంది. తర్వాత సెక్యూరిటీ కాడికెళ్ళి, వాష్రూమ్ కాడికెళ్ళి, డార్మెటరీ కాడికెళ్ళి, స్కూల్ క్లాస్ రూమ్స్, గ్రౌండు, ఆరో ప్లాంటు, కిచెన్ యుటెన్సిల్స్ ప్రతి ఒక్కటి మనం అనుకున్న స్థాయిలో లేవు. ఇది విమర్శ కాదు, ఇది యథార్థం, ఇది వాస్తవం. మన ఊరు మనబడి కార్యక్రమం గత ప్రభుత్వం తీసుకున్నది. దాంట్లో చాలా గ్రామాల్లో సగం కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళకు పేమెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ నా ఊర్లోనే జిల్లా పరిషత్ హై స్కూల్ మన ఊరు మనబడిలో తీసుకున్నారు. స్లాబ్ వేసినారు, గోడలు కిటికీలు లేవు. తర్వాత ఆ స్కీము ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేసింది, అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకున్నాం. వాటినన్నా పూర్తి చేస్తే బాగుండేది, వాటిని పూర్తి చేయలేదు. కాబట్టి దాని మీద మీరు ఒక మన ఊరు మనబడికి సంబంధించినటువంటి వాటి పేమెంట్స్ మొత్తం పూర్తి చేయాలి. ఫర్దర్గా ఉన్నటువంటి వర్క్లను ఇమీడియట్గా పూర్తి చేస్తే పిల్లలేమో ఇప్పుడు చెట్ల కింద కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హాఫ్ ఏ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి అవన్నీ. కాబట్టి వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని స్పెషల్ డ్రైవ్ కింద వాటిని పూర్తి చేయమని చెప్పి నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను. ప్రశ్నకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా మొత్తం 386 మంది విద్యార్థులు, అదేవిధంగా పాము కాటు వల్ల ఇద్దరు విద్యార్థులు, ఎలుక కాటు వల్ల ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందారు అధ్యక్ష.